వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే 3 రోజులు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఉత్తరాంధ్ర తీరం వెంబడి ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లరాదని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు చెట్ల కింద శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ వద్ద ఉండరాదని హెచ్చరించారు. అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పొంగి పొర్లే వాగులు, కాలువలను దాటే ప్రయత్నం చేయవద్దన్నారు. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఏపీ వెదర్ అప్డేట్ సంబంధించి పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి రమేష్ ద్వారా. గుడ్ మార్నింగ్ రమేష్. ఏపీలో మరొకసారి వర్షాలు పడే ఛాన్స్ ఉందంటూ కూడా ఐఎండీ హెచ్చరికలు జారీ చేస్తున్నట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ఏ జిల్లాలకి ఎక్కువ ఎఫెక్ట్ ఉండే ఛాన్స్ ఉంది? గుడ్ మార్నింగ్ సార్. విజయనగరం జిల్లా కేంద్రంలో ఉత్తరాంధ్ర వ్యాప్తంగా వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలోని ప్రధానంగా విజయనగరం, మన్యం జిల్లా, శ్రీకాకుళం, విశాఖపట్నంలోని మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది అని తెలిసిందే. అయితే గత వారం రోజుల క్రితం పడిన వర్షాలకి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ఉత్తరాంధ్ర మరో తుఫాను నేపథ్యంలోనే ఒక్కసారిగా విలువలాడుతుందని చెప్పాలి. ఈ ఉత్తర తీరం వెంబడి తీవ్ర గాలులు కూడా వీచే అవకాశం ఉన్న నేపథ్యంలోని విశాఖ జిల్లా, విజయనగరం జిల్లా, శ్రీకాకుళం జిల్లాలో తీర ప్రాంతం అత్యంగా ఉన్న నేపథ్యంలోని ఈ తీర ప్రాంతంలోని మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని, అదేవిధంగా భద్రపరుచుకోవాలి. తుఫాను హెచ్చరికల నేపథ్యంలోనూ అయితే సముద్రంలో వేటకు వెళ్ళకూడదని చెప్పి ఇప్పటికైతే అధికారులు అయితే మత్స్యకారులకి హెచ్చరికలు చేశారని చెప్పాలి. ఈ భారీ వర్షం నేపథ్యం ఈ రోజుతో పాటు ఈ రోజు, రేపు, ఎల్లుండి కూడా ఈ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే జిల్లా యంత్రాంగాలు అయితే అప్రమత్తమయ్యాయి. అటుపక్క ప్రభుత్వం కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నా. అధికారులు అందరూ క్షేత్రస్థాయిలో, గ్రామ స్థాయిలో అధికారులు కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి సూచనలు చేసేది. వివిధ కలెక్టర్ కార్యాలయంలోనే ఆర్డీఓ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు సిద్ధం అవుతున్నారు. ఒక పక్క చూస్తుంటే ఎట్టి పరిస్థితుల్లోనే వాగులు, వంటలు అధికంగా ఉన్న ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో అటువైపుగా ప్రజలు వెళ్లొద్దని, అప్రమత్తంగా ఉండాలని చెప్పి చెప్తున్న నేపథ్యం చూస్తున్నాం. అదేవిధంగా శిథిలావస్థలో ఉన్న భవనాలు కానీ, హోర్డింగ్స్ వద్ద కానీ ప్రజలు ఉండకుండా జాగ్రత్తలు చేపట్టాలని చెప్పి ఆ విధంగా అధికారులు కూడా వాళ్ళకి అవగాహన కల్పించాలని అయితే చెప్తున్నారు. ఈ రోజు, రేపు పార్వతీపురం, విశాఖపట్నం, మన్యం జిల్లా, అదేవిధంగా అల్లూరు సీతారామరాజు జిల్లా, శ్రీకాకుళం జిల్లాల్లోని పాటు కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లో కూడా వర్షాభావ పరిస్థితులు ఉన్న నేపథ్యంలోనే ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఒక్కసారిగా అయితే అధికారులు అప్రమత్తమయ్యారని చెప్పాలి. ప్రభుత్వం కూడా ఎటువంటి ప్రాణ నష్టాలు సంభవించకుండా ఉండేందుకైతే పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతున్నారు. ప్రతి ఒక్కరిని అప్రమత్తం అయితే చేస్తున్నారు. మనం చూసుకుంటే విజయనగరం జిల్లాలోని భోగాపురం, ముక్తాము, చేపలకాయచేరు, పుష్పాడ్రాగా వంటి తీర ప్రాంతాల్లో అయితే ఈ పాటికే మత్స్యకారులు సురక్షిత ప్రాంతాల కింద తరలించారు అధికారులు. వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లోనే సముద్రం ఉప్పొంగుతున్న నేపథ్యంలోనే అయితే వీరు వెళ్ళొద్దని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అర్జెంట్ ఇటువంటి చర్యలకైనా ప్రభుత్వ రెవెన్యూ అధికారులంతా అందుబాటులో ఉండాలని చెప్పి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రజలు రక్షించే బాధ్యత అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికైతే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రమేష్.